శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 25 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి రోజంతా ఉంది. అలాగే అనురాధ నక్షత్రం ఉదయం 7:51 వరకు ఉంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఉదయం 7:51 లోపు 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అమృత యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. కార్యసిద్ధి బ్రహ్మాండంగా లభిస్తుంది. అయితే ఉదయం 7:51 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. శనివారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఇది దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 7:51 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా దుఃఖం, ప్రయాణాలు చేసినా దుఃఖం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ముసల యోగం ఉన్న దుఃఖం ఉండదు, కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అనురాధ నక్షత్రానికి ఈ రెండిటికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు వృశ్చిక రాశిలో కుజుడి ఇంట్లో ఉన్నాడు, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు తప్పు నిర్ణయం తీసుకుంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు వస్తాయి. బుధుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళు ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. ఏదైనా ఆలోచించి తీసుకునే నిర్ణయమే చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉదయం 7:51 వరకు అనురాధ నక్షత్రం ఉంది. ఈ అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే క్షురకర్మ, తైలాభ్యంగనం కూడా చేసుకోవచ్చు. హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకొని శరీరానికి, తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయడానికి ఉదయం 7:51 వరకు చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఉదయం 7:51 వరకు కూడా గృహారంభము, గృహప్రవేశం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. శనివారం అయినా కూడా అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులకు కూడా ఉదయం 7:51 వరకు అనురాధ నక్షత్ర బలం పనిచేస్తుంది. ఉదయం 7:51 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. ఈ జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి అనుకూలం. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహించుకోవటానికి అనుకూలం. ఎదుటి వాళ్ళతో గొడవలు పడి విజయం సాధించడానికి జ్యేష్ఠ మంచి నక్షత్రం. మన వైపు న్యాయం ఉంటే ఎదుటివాడితో గొడవపడి విజయం సాధించడానికి జ్యేష్ఠ అనుకూలిస్తుంది. అలాగే జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. మంచి కోసం చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి జ్యేష్ఠ మంచి నక్షత్రం. అదేవిధంగా సర్జరీలు చేయించుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధువులను గురించినటువంటి ఒక వార్త మనసును కలిచివేస్తుంది. అటువంటప్పుడు మనస్సు ధైర్యంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. బంధువులకు సంబంధించిన చెడు వార్త విన్నప్పటికీ మనస్సు దృఢంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే సామాన్యమైనటువంటి ధనలాభం ఈరోజు మేషరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాల పరంగా ప్రయోజనాలు ఉంటాయి. మానసికంగా సంతోషంగా, ఉల్లాసంగా, హాయిగా మిథున రాశి వాళ్ళు ఈ రోజంతా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలా సులభంగా ప్రమోషన్ వచ్చే యోగం ఉంది. ఉన్నత పదవిని అలంకరించేటటువంటి వైభవం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో కూడా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు ఆ వ్యతిరేకత పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. సామాన్యమైనటువంటి ధనలాభం మాత్రం కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా కనిపిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకు ఉద్యోగపరంగా కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయి. అవన్నీ ఉన్నప్పటికీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని స్థిరమైన ఆలోచనతో ఉద్యోగ రంగంలో ముందడుగు వేయాలి. అలాగే రుణ బాధలు వెంటాడుతూ ఉంటాయి, వాటి నుంచి బయటపడటానికి కొత్త కొత్త పథకాలు రచిస్తూ ఉంటారు. అనారోగ్య భావనలు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశి వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా మానసికంగా చక్కటి సంతోషం కలుగుతుంది. హాయిగా ప్రశాంతంగా జీవితాన్ని ఈరోజు గడపగలుగుతారు. అయితే ప్రమాదం మాత్రం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకమైన జాగ్రత్తలు మాత్రం వృశ్చిక రాశి వాళ్ళు ప్రయాణాల్లో తప్పకుండా తీసుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే సామాన్యంగా వృత్తిపరంగా అనుకూల ఫలితాలు అనేవి ధనుస్సు రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు దేశ సంచారం చేసే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే యోగం చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల ఫలితాలు మంచిగానే ఉంటాయి. శత్రువుల వల్ల మాత్రం కొన్ని పనుల్లో హాని ఏర్పడుతుంది. కార్యహాని శత్రువుల వల్ల జరుగుతుంది. కాబట్టి రహస్య శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఆ రహస్య శత్రువుల వల్ల మాత్రం మకర రాశి వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి మకర రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో అప్పులు పెరిగే సూచనలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అప్పు చేయకండి. ఒకవేళ అప్పు చేయాల్సి వస్తే తక్కువ మొత్తంలో అప్పు చేయడానికి ప్రయత్నం చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో కొన్ని బాధలు, కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయి. వాటన్నిటినీ కూడా అధిగమించి సమర్థవంతంగా మీ పని మీరు చేసే ప్రయత్నం చేయండి. అలాగే రుణ బాధలు వెంటాడుతూ ఉండే సూచనలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు రుణ బాధలు తగ్గింపజేసుకోవటానికి ఏదో ఒక విధంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయండి. కొత్త అప్పు మాత్రం చేయకండి. కొత్త అప్పు చేసినా కూడా తక్కువ మొత్తంలో కొత్త అప్పు చేయటం మంచిది. అలాగే అనారోగ్య భావనలు వెంటాడతాయి కాబట్టి మీనరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే నాగుల చవితి పర్వదినం. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి సందర్భంగా సంపూర్ణంగా ఇంట్లో ఉన్న సభ్యులకు, ఇంటికి, అందరికీ కూడా సర్పదేవతల యొక్క అనుగ్రహం కలగటానికి, సర్పదోషాలని తొలగింపజేసుకోవటానికి ఓం నవనాగ దేవతాయై నమో నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం నవనాగ దేవతాయై నమో నమః. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి సందర్భంగా ఈ మంత్రాన్ని కనీసం 21 సార్లు లేదా కనీసం 11 సార్లు జపించినట్లయితే జాతకంలో ఉన్నటువంటి సర్పదోషాలు తొలగిపోవడంతో పాటుగా వృత్తిపరంగా ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో 12 రాశుల వాళ్ళు మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే శ్రామికులకు మీ ధనంతో కాఫీ టీ ఇప్పించినట్లయితే అన్ని రకాలైన దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే శనిహోర ఉన్న సమయంలో ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీ కింద పనివాళ్లను నియమించుకోవటానికి కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది. ఇనుము వ్యాపారం, ఆయిల్స్ వ్యాపారం ఇలాంటివి ప్రారంభించడానికి కూడా శనిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.